నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14-15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ సదస్సు వెల్లడించిన స్పీకర్ అయ్యన్న. తుని మండలంలో టీడీపీ దూకుడు, వైసీపీ నుంచి భారీగా చేరికలు. అట్టహాసంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు, జన సైనికులు సేవా కార్యక్రమాలు. భక్తులు పూజలు అందుకుంటున్న లంబోదరుడు, కనుల పండుగగా చేస్తున్న చవితి ఉత్సవాలు. ఈ నెల 14-15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మహిళా శాసన సభ్యులు సహా సుమారు 300 మంది హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తుంది. సెప్టెంబర్ 14న పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాన్ని ప్రారంభిస్తారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. సెప్టెంబర్ 15న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే సెప్టెంబర్ 18 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని స్పీకర్ చెప్పారు. సెప్టెంబర్ 14-15 2 రోజులు తిరుపతిలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తాలూకు నుంచి కూడా లేడీ ఎమ్మెల్యేస్ అంటే మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మీటింగ్ వస్తారు. ఈ మీటింగు దగ్గర సుమారు 300 నుంచి 500 మంది ఎమ్మెల్యేలు వస్తారు. ఓన్లీ లేడీసే, జెంట్స్ కాదు, ఓన్లీ లేడీ ఎమ్మెల్యేసే సమావేశం. ఆ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది 14-15. ఆ రోజు 14వ తారీఖుని మీటింగ్ ఓపెన్ చేయడానికి పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారని అతను వస్తారు ఓపెన్ చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి, ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారు మీటింగ్. అది 14వ తారీఖు 15వ తారీఖు 2 రోజులు జరుగుతుంది. 15వ తారీఖున గవర్నర్ క్లోజింగ్ సెరమనీ, 15 లాస్ట్ డే. క్లోజింగ్ సెరమనీకి ఏమో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు నజీర్ గారు పెద్ద అతనే క్లోజింగ్ సెరమనీకి వస్తున్నారు, ఈ కార్యక్రమంకి వస్తారన్నమాట. అంచేత ఈ కార్యక్రమం మంచి ప్రతిష్టాత్మకంగా, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీల నుంచి వస్తారు కాబట్టి ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం మనం. 2 రోజులు కూడా వాళ్ళందరికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, అన్ని భోజనాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను కూడా 2 రోజులు అక్కడే ఉంటాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా అక్కడ ఉన్న అధికారులు అందరికీ చెప్పడం జరిగింది. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా లేని విధంగా చేయాలని. కాకినాడ జిల్లా తుని మండలంలో వైకాపాకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీపై ఆశలుడిగిన ఆ పార్టీ గ్రామస్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా కొలిమేరులో కూడా వైసీపీ చాప చుట్టేసినట్టే కనబడుతోంది. తేటకుంట క్యాంపు కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో కొలిమేరు గ్రామానికి చెందిన 200కు పైగా వైసీపీ శ్రేణులు యలమన సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, మూతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం, మీరు చాలా మంది ఇంతకుముందు నాతో పనిచేసినటువంటి రసాయనాలు కూడా తెలుగుదేశం పార్టీకి సర్కారు అంతా
రోజున పార్టీలో చేస్తున్నది మీ అందరికీ కూడా సాధారణంగా కూడా పోలీసు పార్టీలో ఆయాదిస్తూ ఉన్నాము కూడా కావాలని కాదుగానే ఈరోజు మన రాష్ట్రంలో చాలా చాలా బాగుంటారు. ఎందుకంటే మొదటి 5 సంవత్సరాల మనం కూడా అదే మరి వడ్డీలో ఒక ఇబ్బందికరమైన చేసినప్పుడు కూడా మన నెలకి మాత్రం చాలా న్యాయం చేశారు. మనం అంత వరకు అనుకోలేదు. అందుకే ఒకసారి నష్టం చేస్తే 2014లో 308 వేలు మెజార్టీ వాళ్ళు అదేవిధంగా 2000 వచ్చేటప్పటికి అహ్మదాబాద్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పసిడి పథకం సాధించి రాజమండ్రికి వచ్చిన జూహిత గునకు లాలాచెరువు హైస్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జూహితకు కుటుంబ సభ్యులు ఆత్మీయులు స్వాగతం పలికి ఆమెను ర్యాలీగా లాలాచెరువు హైస్కూల్ కు తీసుకువచ్చారు. లాలాచెరువు హైస్కూల్లో విద్యార్థులు ఇండియా మ్యాప్ లా నిలబడి ఆమెకు జేజేలు పలికారు. ప్రధానోపాధ్యాయురాలు అధ్యాపకులు ఆమెను అపూర్వంగా స్వాగతించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని జూహిత గునకు శాలువా కప్పి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో రాజమండ్రి ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన జూహిత గుణ ఖచ్చితంగా ఒలింపిక్స్ లో పసిడి పథకం సాధించడం ఖాయమన్నారు. అందుకు తన వంతు సహాయం ఎప్పుడు అందిస్తానని తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25,000 రూపాయల నగదు సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే శాప్ చైర్మన్ తో మాట్లాడి క్రీడల పరంగా ప్రోత్సహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. సాల్యూట్ చేయండి. జై గణేష్. ఉండమ్మా. కంగ్రాచులేషన్. క్లాప్ చేయండి అందరూ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. యూత్ కేటగిరీలో మన పాఠశాలకు సంబంధించిన 10వ తరగతి విద్యార్థిని జూహిత గుణ స్వర్ణ పథకాన్ని సాధించిందమ్మా. ఇప్పటి వరకు 17 ఈ అమ్మాయిలు కూడా 18వ స్వర్ణ పథకం మన భారతదేశానికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు జూహిత గుణ. నేను లాలాచెరువు మున్సిపల్ కార్పొరేషన్ 10th క్లాస్ చదువుతున్నాను. నేను మొన్న అహ్మదాబాద్ లో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాను. 69 కేటగిరీలో 168 కేజీస్ చేసి గోల్డ్ మెడల్ సాధించాను. నేను ఫస్ట్ రాజమండ్రిలో స్టార్ట్ చేశాను. అల్ల భాస్కరరావు గారి దగ్గర ప్రకాష్ నగర్ లో స్టార్ట్ చేశాను. 3 years అయితే నాకు లక్నోలో సీట్ వచ్చింది. అక్కడ నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను 3-4 months. గురుగారి పేరు శేఖర్రావు సార్. పట్యాలలో 45 days క్యాంప్ లో ఉండి అహ్మదాబాద్ కాంపిటీషన్ జరిగాను. అందులో గోల్డ్ మెడల్ సాధించింది. చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ అండ్ స్టాఫ్ ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అందరికి థ్యాంక్ యూ. ఫ్యామిలీకి థ్యాంక్ యూ. ఆటపాటలతో తుని వివేక డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఆద్యంతం సందడి చేసింది. తుని పాయకరావుపేట జంట పట్టణాల్లో విజ్ఞాన గనిగా పేరెన్నికగన్న వివేక డిగ్రీ కాలేజ్ అనుభవజ్ఞులైన అధ్యాపకుల మేధా సంపదతో గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనలో మెరుపు తీగలనే చెప్పాలి. చదువైనా ఆటైనా పాటైనా వివేక డిగ్రీ కాలేజ్ కు సాటెవరన్న రేంజ్ లో ఫ్రెషర్స్ డే జరిగింది. ప్రిన్సిపాల్ సిహెచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సీనియర్ డిగ్రీ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలో అలరించాయి.
టీవీ ఫంక్షన్ హాల్లో వివేకా డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో దానికి పిల్లలంతా కూడా సెకండ్ ఇయర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళని ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాలను చేస్తూ వాళ్ళని మరింత ఉత్సాహపరుస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఫైనల్ ఇయర్స్ మా రెస్పాన్సిబిలిటీగా మేము ఫ్రెషర్స్ డే చేసాం. దానికి మా ప్రిన్సిపల్ సార్ కోఆపరేషన్ మొత్తం ఉంది. సో దీన్ని ఎలా లీడ్ తీసుకొని హ్యాపీగా చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సజెషన్స్ అంటే మా ప్రిన్సిపల్ సార్ కనెక్షన్ మొత్తం అంటే బాగా జరుగుతుంది. అది మాకు హ్యాపీగా ఉంది. ఈ యొక్క ఈవెంట్ జరగడం కారణం నేను సిహెచ్ఆర్కే సార్ ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈ యొక్క ఈవెంట్ కారణం ఏంటంటే ఫ్రెషర్స్ అనేది వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ కోసం ఈ ఈవెంట్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేర్వెల్ కూడా జరిగింది. మా యొక్క కాలేజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అభివృద్ధి సెంటర్ నూకాంబిక ఆలయం వద్ద నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా చేస్తున్నారు. ఇక్కడ 22 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పద్మావతి దంపతులు తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ గణపతిని దర్శించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించడం సమాజానికి ఒక మంచి సందేశమని 22 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ నెల 6వ తేదీ శనివారం నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో 25,000 మందికి నిర్వహించనున్న భారీ అన్నప్రసాద కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. లక్ష్మీ మహాగణాధిపతి రక్షాంధరయామి గణేశ మహారాజే గణేశ సుముఖస్తే అందరికీ నమస్కారం అండి. మన హిందువులకి ప్రథమంగా మనకి మొదటి నుంచి కూడా ఆనవాయితీ ఏంటంటే పూర్వం పెద్దలు పెట్టిన ప్రకారంగా ఏ కార్యక్రమం అయినా ముందు విఘ్నేశ్వరుని పూజ చేసుకొని చేస్తూ ఉంటాం. ఇది ఏ కార్యక్రమం చూసుకోండి, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా చూసుకోండి, విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. అలాగే పూర్వం పెద్దలు కూడా నిర్ణయం తీసుకుంటే ఏంటంటే ప్రథమంగా హిందువులందరూ కూడా ముందుగా వినాయకుని పూజ చేసిన తర్వాతే అన్ని పండుగలు వస్తాయి. ఒకసారి గమనించాలి, హిందువులందరూ కూడా ముందు వినాయకుని పూజ చేసిన తర్వాత దసరా కానీ మిగతా పండుగలన్నీ కూడా వరుసగా వస్తుంటాయి మనకి. అంటే ప్రథమంగా ఏది శుభం జరగాలంటే వినాయకుని పూజ చేయాలని చెప్పి మన పెద్దలు మనకు చెప్పారు. అప్పటి నుంచి మన పెద్దల దగ్గర పూర్వీకుల దగ్గర కూడా వినాయక చవితి అన్న కార్యక్రమాన్ని ప్రారంభించడం, అది రాను రాను దేశమంతా ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా వినాయక పూజ చేస్తుంటారు. ఇదే కారణం ఏంటంటే హిందువులకి ప్రథమ పూజ వినాయకుడి పూజ. ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలని, మన కుటుంబానికి ఉండాలని, మన పిల్లలకు ఉండాలని చెప్పి పెద్దలు చెప్పిన నిర్ణయం. దాని ప్రకారం ఇప్పటికి కూడా అందరూ కూడా పిల్లలందరూ బయలుదేరి పూర్వం పెద్దలు చేశారు, ఇప్పుడు పొరుగు బయలుదేరి మరి కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. అంతేకాకుండా నర్సీపట్నంలో కూడా మనకు మొదటి వినాయకుడి పూజ జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రథమంగా మరి ఇక్కడ ఈ యూత్ కుర్రవాళ్ళందరూ కలిసి ఇక్కడ పెద్ద విగ్రహాన్ని పెట్టి వినాయకుని విగ్రహాన్ని పెట్టి ప్రథమంగా బ్రహ్మాండంగా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలందరికీ దర్శించుకునే అవకాశం, వినాయకుని పూజ చేసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ యూత్ కుర్రవాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రెండోది ఏంటంటే ఇప్పుడే పెద్దల కమిటీ కుర్రవాళ్ళు చెప్పారు నాకు భారీ ఎత్తున అన్నదానం కూడా చేస్తున్నామని. ఈ పూజ కార్యక్రమం కాదు, భారీ ఎత్తున అన్నదానం చేసి ప్రభుత్వాలకు ఆశీస్సులు పొందాలని చెప్పి వీరు ఆలోచన. అందుకే రేపు 6వ తారీఖున శనివారం నాడు
అన్నదాన కార్యక్రమం పెట్టారు. ఆ అన్నదాన కార్యక్రమానికి సుమారు వీళ్ళు ఎస్టిమేషన్ ఏంటంటే 25,000 మందికి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. చిన్న విషయం కాదు. అల్లూరి మన్యం జిల్లా అడ్డతీగల మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అడ్డతీగల జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు 50 మందికి ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేశారు. అడ్డతీగల దేవిగుడి సెంటర్లో 5 కేజీల కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. 100 మంది వృద్ధులకు చీరల పంపిణీ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటమకుర్ల రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అనిగేరు గ్రామంలో కేక్ కటింగ్ చేసి చీరల పంపిణీ చేశారు. అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు జనసేన పార్టీ నాయకులు అందరూ కలుపుకొని చాలా ఘనంగా నిర్వహించారని, జనసేన పార్టీ పేదవాడికి ఎటువంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడారు. చూడండి ఇచ్చండి అలా ఇచ్చుకోండి. తినండి అది మరి తీర్థం కదా ఫోటో. పెట్టుకోండి అలా. అలా వెళ్ళు ఇప్పుడే అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో 50 అడుగుల నిలువెత్తు కటౌట్ ఆకర్షణీయంగా నిలిచింది. గొంతిన శివశంకర్ యువసేన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భారీ బాణసంచ వెలుగుల నడుమ 50 అడుగుల నిలువెత్తు కటౌట్ కి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గొంతిన శివశంకర్ పేదలకు బట్టలు, స్వీట్స్ పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా 54వ సంవత్సరం సందర్భంగా అతనికి ఉదయం మందుగల్ల హాస్పిటల్లో పళ్ళు, రెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మందుగల్ల హాస్పిటల్లో ఉదయం పళ్ళు పంపిణీ చేశాం. ఈ విగ్రహాన్ని 36 అడుగుల పవన్ కళ్యాణ్ కటాఫ్ ఏర్పాటు చేసి సాయంకాలం కేక్ కట్ చేసి 160 మందికి పేద ప్రజలకు చీరలుగా పంపిణీ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని చేయడం జరిగింది. రామకృష్ణ గారి నాయకత్వం, రామచంద్ర నాయకత్వం వద్దులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అలాగే పేదలకి చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. గతంలో కూడా దుప్పట్లు, ముస్లింస్ పంపిణీ చేశారు. ఇంకా ముందుకి కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చురుగ్గా చేస్తారు, చేయించాలని కోరుకుంటున్నాం. ఇలా బర్త్డేలే కాకుండా ముందుకి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఎప్పుడు ఆయన ఆశయాల కోసం పాటుపడతారు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ అంటే అభిమాని.
గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన గణపతికి విశేష పూజా కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ పూజా కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల వ్యవస్థాపకులు అత్యంత భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ పివిఎస్ శాస్త్రి, శ్రీమతి సుజాత దంపతులు దగ్గర ఉండి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దండం పెట్టుకోండి, మామ అనుకోండి. ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయమాతే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే గోత్రాలు శ్రీమాన్ గోత్ర కనైశ్వర్యానామధేయస్య శ్రీమాన్ శ్రీనాథనామధేయస్య పదలక్ష్మీనామధేయస్య యశ్వత్రీ శ్రీనామధేయస్య శ్రీ కోమలీనామధేయస్య విజితానామధేయస్య కవ్య రాజశ్రీనామధేయస్య కృష్ణానామధేయస్య వీరదేవామధేయస్య విద్యాధానవీనామధేయస్య హరిషకాప్తినామధేయస్య సంజయనామధేయస్య श्रीमान शांति महालक्ष्मीनामेश्वर मंगलकाव्यानामेश्वर श्रीमान मोक्षानामेश्वर श्रीरवि श्री राजानामेश्वर श्रीतानामेश्वर श्रीतालक्ष्मीनामेश्वर पूजा अंकरिष्ये अक्षर पूजा विनायक पशु विनायक ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनां भवस्त्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणस्पद आनः ब्रह्मणोदवेतदसा श्री महागणाधिपतये नमः ध्यायामि आवाहयामि श्रीमान मार्कंडेय दूसरे का नाम लेता श्रीमान भैरव होता हरिकुमार नाम लेता श्रीमान श्रीराम श्रीमान श्रीमान काशी होता चंद्रिका संज्ञा नाम लेता श्रीमान धनंजय होता जयका लक्ष्मी श्री नाम लेता श्रीमान धनंजय होता श्यामजी नाम लेता श्रीमान दत्तात्रेय होता लक्ष्मी भवानी नाम लेता श्रीमान गणदेव होता अनुश्री नाम लेता श्रीमान शरण्य श्री सागी श्रीमान सागी वंशी कृष्ण నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ కొలువు తీరింది. కౌన్సిలర్ చింతకాయల రాజేష్, దేవాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఉమాదేవి, ఈవో సాంబశివరావు సమక్షంలో ఆలయ కమిటీ బాధ్యులు స్వీకరించింది. ఈ సందర్భంగా రాజేష్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం కండువాలు కప్పి కమిటీ సభ్యులను పరిచయం చేశారు. తరువాత ఈవో సాంబశివరావు కమిటీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ బ్రహ్మలింగ స్వామి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రెడ్డి వెంకటరమణ, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రుత్తల కృష్ణ, రావణపల్లి ఆవు చైర్మన్ రాజేశ్వరరావు, నూకాంబిక ఆలయ చైర్మన్ కురుప్రోలు శ్రీనివాసరావు, కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు, డబ్బేరు శ్రీకాంత్, జనసేన పార్టీ పంచడ హరిణ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మన కోఆపరేటివ్ చైర్మన్ గారికి, అలాగే చైర్మన్ గారికి, 28వ వార్డు కౌన్సిలర్ గారికి నా ధన్యవాదాలు. అలాగే ముందున్న కార్యకర్తలకి, నర్సీపట్నం ప్రజానికానికి ముందుగా నా ధన్యవాదాలు. మనం చూస్తే గత ప్రభుత్వం పాలన ఎంత చండాలం ఉండేదంటే 5 లక్షలు రాని, అంటే మనం 5 లక్షలు రాని గుడిని కూడా ఆ ప్రభుత్వం ఇంట్లో నుంచి తీసేసుకునేది. అంటే మన వినాయకుడి గుడి ఎగ్జాంపుల్, వినాయకుడి గుడి, మన షిర్డీ సాయిబాబా గుడి, ఇలాగా కొన్ని గుళ్ళు ఉన్నాయి. మైడమ్ గుడి అయితే ఇంకా గౌరవం. దాని గురించి మేము ఎంత పోరాటం చేసామో, ఎంత చేసామో మన అందరికీ తెలిసిన విషయాలు. కానీ ఈసారి ఈ ప్రభుత్వం వచ్చాక
ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీలో జరగాలి, ప్రతి ఒక్కటి ఒక నిజాయితీగా జరగాలి అని చెప్పేసి ప్రతి క్యాస్ట్ నుంచి ఒకరిని వేసి, ప్రతి వీధి నుంచి ఒకరిని వేసి ఇలా జరుపుకుంటూ వస్తున్నానండి. అదేవిధంగా ఏవైతే నూకరాం తల్లి కూడా ఉందో, ఏవైతే అన్ని గుళ్ళు ఉన్నాయో, వీటికి మనం ఊరేగింపులు కానీ లేకపోతే స్వామివారికి ఏదైనా పూజ జరిగినా ఏమైనా కానీ ప్రతి ఒక్క మనిషి వెనకాల ఒక 50 మంది వచ్చేలాగా మేము అనుకోని కేవలం ఇస్తున్న కమిటీస్ అండి. అన్ని కూడా మీరు గత ప్రభుత్వం లాగా 20 మంది 10 మందితో చేసే లాగా ఏమైతే కాదు. అందుకే మేము కమిటీలు కూడా చాలా జాగ్రత్తగా, చాలా నిష్ఠగా, మంచోళ్ళని చూసి, చాలా బాగా వర్క్ చేసిన చూసి, ఎక్కువ మంది వచ్చేలా చూసి వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే కమిటీ మెంబర్స్ కూడా, ఇప్పుడు ఎంపికైన కమిటీ మెంబర్స్, మన కోఆప్షన్ మెంబర్ గారు అందరూ కూడా గట్టిగా పోరాటం చేసి గట్టిగా ఈ గుడికి నిల్చొని చేస్తారని భావిస్తూ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన హైదరాబాద్ గారు అన్ని దేవాలయాలు కూడా లోకాలమ్మ, వెంకటరామూర్తి, అలాగే శ్రీశాల అన్ని టెంపుల్లో కూడా యువతలు కొలవాలంటే బాగా కష్టపడి పనిచేస్తారు. ఇందులో ఏంటి ఆహారం ఉన్నా కానీ దైవంగా మనం ఆ తల్లి మనకి చదివాగా మన కమిటీ సభ్యులు ఇచ్చారు. ఆయన ఈ రోజు మన వెంకటరామూర్తి గారికి వారికి కమిటీ చేశారు. ఎందుకంటే మనం మన గ్రామాన్ని, మన ఊరిని పెట్టి కళ్యాణం, వెంకటరామూర్తి కళ్యాణం, అలాగే దుర్గమ్మ మన నూకరం తల్లి పండుగలు బాగా చెయ్యాలి, అందరూ సహకరించాలి. ఈ కమిటీ అందరూ కూడా ఊళ్ళో అందరికీ తెలియపరచాలి అన్న ఉద్దేశంతో మన పెద్ద హైదరాబాద్ గారు మరి కమిటీ వేశారు. మరి మనందరం కూడా మన ఊరికి, మన గ్రామాలకి మంచి మంచి పేరు కావాలి. మన రాజస్థాన్లో చెప్పండి, ఎవరు పండుగ ఏంటంటే ఎంతో ఇప్పుడు చూసాం, మనకి అప్పుడు వస్తుంది. మన పండుగ చేసామంటే ఒక ఊరేగింపులో వెళ్ళేవాడు, అందరూ ఆడవాళ్ళు కూడా బాగా సాధిస్తున్నారు. అది మనం ప్రతి ఇంటిని కూడా ప్రతి మెసేజ్ ఇవ్వాలి. మరి మా ఇల్లులో కార్యక్రమం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది, అందరూ రావాలి అని మెసేజ్ ఇవ్వాలి. అప్పుడు మన ఊరికి మంచి అప్పుడే మన మమ్మల్ని మనకి గుడిలో వేసుకోవాలి. మన పెద్ద హైదరాబాద్ గారు బాగా చెప్పారు కాబట్టి మనం బాగా చేస్తారు అన్న ఉద్దేశం ఉండాలి. మన గౌరవం ఉండాలి. మరి నాకు ఈ అవకాశం పట్టాలి, అవకాశం పట్టాలి చేసుకుంటూ గుడి తాలూకా 10 రోజులు బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులందరికీ కూడా ఈ భవనానికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఈ అవకాశం 100 నిర్మించబడుతుంది. బాగా తీసుకొని భక్తులతో గుడి కూడా శుభ్రంగా తీసుకొని ఈ గుడికి అభివృద్ధి చెందేలా ప్రయత్నం చేస్తారని అవన్నీ కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14-15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ సదస్సు వెల్లడించిన స్పీకర్ అయ్యన్న. తుని మండలంలో టీడీపీ దూకుడు, వైసీపీ నుంచి భారీగా చేరికలు. అట్టహాసంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు, జన సైనికులు సేవా కార్యక్రమాలు. భక్తులు పూజలు అందుకుంటున్న లంబోదరుడు, కనుల పండుగగా చేస్తున్న చవితి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.